శుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. దయగలిగిన ప్రభా, చిన్న మందగా చేరి పాత సంవత్సరములో ప్రభా పాత జీవితమును విడిచి ఒక నూతనమైన జీవితము మా ప్రభా మాకొక్కొక్కరికి అనుగ్రహించినట్లు, ఇదిగో నా తండ్రి త్వరలో ప్రభా కొత్త సంవత్సరము, నూతన సంవత్సరం మాకు సమీపం ఉంది. నూతన బిడ్డలుగా మార్చబడినట్లు కృప దయచేయమని ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్న దయగలిగిన స్థానికి అప్పగిస్తున్నాం. వాక్యము చెప్పబోచుండగా వాక్యము శరీరధారిగా సర్వసత్యములోనికి ప్రతి ఒక్కరికి దిగి వారు గ్రహించి వారి కన్నులు తెరిచిన ఆయన దేవా తేటగా ప్రభా వారికి తప్పులను ప్రభా సర్దుద్దుకొని పరిశుద్ధమైన జీవితం చేయడానికి సరిపడే శక్తి బలమును ఒక్కొక్కరికి అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ దయగలిగిన స్థానికి అప్పగిస్తున్నాం. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము 2 పేతురు 2వ అధ్యాయము 22వ వచనము మనము చదివి ఆ వాక్యంలోనికి వెళ్దాం. 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొల్లుటకును మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. ఎవరికి సంభవించానని చెప్తా ఉన్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాట వినని వారికి, దేవుని యొక్క చిత్తము చేయని వారికి ఇవి సంభవించునని 21వ వచనంలో చెప్తాడు. 21 నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే చాలా మేలు. గమనించండి ప్రియమైన వారలారా, దేవుడని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చినామో వాటిని తెలుసుకోవాలా అంటాడు దేవుడు. గమనించండి, ఏమి తెలుసుకోవాలి? దాని యొక్క స్థితిగతులు తెలుసుకోవాలా అంటాడు. దాని పూర్ణ స్థితి కనుక్కోవాలా అంటాడు. నేను ఎందుకు దేవుని సన్నిధానానికి వస్తున్నా, నేను ఎందుకు దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకు మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేది మనం తెలుసుకోవాలా అంటాడు. ఇవి ఎప్పుడైతే మనము తెలుసుకోకుండా మనం ఉన్నట్లయితే మనం ఫలించలేము. అందుకని 20వ వచనంలోనికి పోతే, మళ్ళీ ఎనిక్కిపోతే ఆయన ఒక మాట చెప్తాడు. 20వ వచనంలో వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కరబడి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. గమనించండి ప్రియమైన వారలారా, దేవుడు ఏం చెబుతున్నాడు? మనము దేవునిలోనికి వచ్చిన తర్వాత నిలిచిపోకూడదు, ఆగిపోకూడదు, దానిని కొనసాగించాలా అంటున్నాడు. కొనసాగించలేకపోయినట్లయితే మన పరిస్థితి ఎలాగుంటుంది? మొట్టమొదట కడగబడిన తర్వాత బురదలోకి పోయినట్లుగా ఉంటుంది. ఆ బురదలోకి పోయినటువంటి యొక్క ఆ జీవితం తిరిగి అది బురదనే పూసుకుంటుంది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. అటువంటి యొక్క స్థితిలో మరి మనము రాకుండా మనం జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిస్తున్నారు. పాత జీవితమును ఈ పాత సంవత్సరములో తుడిచిపెట్టాలా అంటాడు. వాటిని తిరిగి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనకూడదు అంటాడు. పుట్టినది మొదలుకొని జీవించే ప్రతి జీవితమును ఒక మారు మనసు అనేది లేకుండా, ఒక మానవత్వం అనేది లేకుండా, ఒక పరిశుద్ధత అనేది లేకుండా
దేవుని భక్తికి తగినట్లుగా జీవితము లేకోకుండా ఉండినట్లుగా మనము జీవిస్తుంటే ప్రయోజనం. గమనించండి ప్రియమైన వారులారా, మన సకల జనులకు ఒక సాక్షులుగా ఉండాలంటాడు. సకల జనులకు మనం సకలమైనటువంటి యొక్క దేవుని యొక్క సత్య సువార్తను తెలియపరచబడిన వారుగా ఉండమంటున్నాడు. ఏదో ఆ పూటకు ఆ సమయానికి ఏదో 4 మాటలు చెప్పి దులుపుకొని పోయేటువంటి యొక్క స్థితి మనది కాదు. మనము దేవుని యొక్క సాక్షి బిడ్డలం. ఈ లోకంలో భూది గంధముల వరకు నీవు నేను దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండడానికే ఆయన మనల్ని నియమించుకున్నాడే కానీ ఏదో తాత్కాలికమైన భక్తిని చేసి, తాత్కాలికమైన ప్రార్థనలు చేసి, తాత్కాలికమైనటువంటి యొక్క జీవితం చేయడానికి నిన్ను నన్ను పెంచలేదండి. ఆయన నీవు నేను దేవునికి సమరూపముగా ఆయన ఏ ప్రయాసపడ్డాడో, సత్యం కొరకు ఆయన నీతి కొరకు ఏ ప్రయాసపడ్డాడో, ఆయన నిజాయితీ కొరకు ఏ ప్రయాసపడ్డాడో అది నువ్వు నేను చేయాలని ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు ఎదురు చూసేటువంటి యొక్క క్రియ నీలో నాలో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ఆయన మనకి ఈ హెచ్చరిక. ఎందుకు ఈ హెచ్చరిక? ఏదో ప్రార్థన చేయించుకొని ఏదో దులుపుకొని వెళ్దామనేది కాదండి. వాటిని పరిచలన చేయమంటున్నాడు. ఇది నీకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? మంచిది చేస్తే మంచిది జరుగుతుంది, కీడు చేస్తే కీడు జరుగుతుంది. ఏది దానిలో తెలుసుకొని చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పారివారమై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వాడు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిలువ వేస్తున్నాడు. బార్పాటముగా వాడు ఆయనను అవమానపరుస్తున్నాడు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, బాప్తిసం పొందిన మనం మరి మన జీవితాన్ని సరిచేయాలి, దేవునికి తగినట్లుగా జీవింపజేయాలి. అప్పుడే ఆయన ఆశీర్వాదము, ఆయన యొక్క స్వాస్థ్యము, ఆయన యొక్క సమస్తము మనకు దొరుకుతుంది. ఎప్పుడైతే బాప్తిసం పొంది దేవుని యొక్క మార్గము తెలుసుకొనక, దేవుని ఆలోచన తెలుసుకొనక, మన ఆలోచన ప్రకారం, మన సొంత చిత్త ప్రకారం మనకిష్టమైనట్లు జీవించి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను రక్షించు, ఏ రీతిగా రక్షిస్తాడండి? ఏ రీతిగా కాపాడుతాడండి? గమనించండి ప్రియమైన వారులారా, ఇదెంత మూర్ఖతనమో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు అంటున్నాడు, ఒక దేవుని నమ్మినటువంటి ఒక బిడ్డ నూతన సృష్టి, పాతవి గతించాలి, కొత్తవి నూతనం కావాలి అతనిలో. అది దేవుడు కోరుకుంటున్నాడు. 8వ వచనం మనం చదివినప్పుడు, 8వ వచనం, అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి ఆ శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయును. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మలో, దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవుని యొక్క బాప్తిసములో మనం పొందిన మనం తర్వాత గచ్చ పొదలు అంటే మళ్ళీ పాపం, మళ్ళీ అసూయలు, మళ్ళా పగలు, మళ్ళా కక్షలు, మళ్ళా అనేకమైనటువంటి యొక్క దుష్ట స్వభావాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మోసగము, ఇవన్నీ మనలో పెరిగినట్లయితే గమనించండి ప్రియమైన వారులారా, మనల్ని కాల్చడానికి పనికొస్తామే కానీ భక్తికి పనికిరామంటున్నాడు, పరలోక రాజ్యానికి పనికిరామంటున్నాడు. ఇది గుర్తెరిగి మనం జీవించాలా అంటున్నాడు. అవన్నీ ఏమి లేదు, నేనేదో ప్రార్థన చేస్తా, నాకు ఒక పెద్ద కిరీటం కావాలి, పెద్ద పలుకుబడి కావాలి, పెద్ద వాక్యపరుని కావాలి,
పెద్ద పేరు ప్రతిష్ఠితులు కావాలనేటువంటి దుష్ట స్వభావాలను అవి పారదోలమంటున్నాడు. గర్విష్ఠులను నేను ఎన్నడూను సహించను, అహంకారులను నేను ఎన్నడూ సహించను, వాటిని నా ఎదుట లేకుండా చేసుకొనుడి అని ప్రభు సెలవిస్తున్నానండి. అటువంటి నిశ్చయత మనలో ఉండాలి, అటువంటి ఒక మార్గం మనలో ఉండాలి. దాని కొరకే నీవు నేను ప్రయాసపడాలా అంటున్నాడు, దాని కొరకే నీవు నేను కష్టపడాలా అంటున్నాడు. అటువంటిది చేయక మనం ఏదో తాత్కాలికమైనటువంటి భూమి మీద జీవించే జీవితాన్ని మనం ఏదో ఇక్కడ జరిగితే చాలు, అక్కడ ఎవడు చూసి వచ్చినాడని నువ్వు అనుకుంటే అది మన మూర్ఖత్వమే. గమనించండి, దేవుడు అంటున్నాడు, ఏది ఇత్తుదువో ఆ పంటనే కోస్తావు. అందుకనే అంటున్నాడు, ఈడ ఏ స్థితిలో మంచితనంగా ఉన్నావు, ఏ స్థితిగా ఇదిగో ఒకరి మీద ఒకరికి గలాటలు పెట్టకుండా, ఒకరి మీద ఒకరికి పాడు చేయకుండా, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోకుండా, ఒకరి మీ జీవితాలను ఒకరు నాశనం చేయకోకుండా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. గమనించండి, అటువంటి యొక్క హెచ్చరికను పక్కన పారేసి నేను మళ్ళీ పాత జీవితంలోనే వాడు నాకంటే బాగా బతుకుతున్నాడు, వాడు నాకంటే ఎక్కువగా జీవిస్తున్నాడు, వాడు ఎట్లయినా నాశనం చేస్తాం, వాడు ఎట్లయినా పాడు చేస్తాం, ఆ పాడు బుద్ధులు నీలో నాలో ఉండకూడదు అంటున్నారు. ఇటువంటివన్నీ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో మనము దేవుని పిల్లలుగా ఏ రీతిగా మార్చబడతాం, ఏ రీతిగా దేవుని యొక్క శాంతిని మనము మెలుకొల్పుతాం, దేవుని యొక్క సమాధానాన్ని ఏ రీతిగా సకల జనులకు ప్రకటిస్తాం, ఇవన్నీ మన దగ్గర ఉండవండి. మన దగ్గర గచ్చపొదలు, బలురెక్క చెట్లు, కొట్లాటలు, పెరుకులాట్లు, పగలు, కక్షలే ఉంటాయి తప్ప మరొకటి మన దగ్గర కనబడదు. భక్తిపరమైన మంచి కార్యాలు కనబడవు, భక్తికరమైనటువంటి యొక్క నీతి మన దగ్గర కనపడదు. ఇటువంటి యొక్క అన్యాయపు జీవితం నీ దగ్గర నా దగ్గర ఉండకూడదనే ప్రభు మనల్ని తన వాక్యములతో హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి యొక్క జీవితం నువ్వు నేను చేయమంటున్నాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. 29వ వచనం, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఇంత ఎక్కువైన దండన పాత్రుడుగా ఎంచబడును. మనము చూడాలి. గమనించండి ప్రియమైన వారలారా, ఇంత అన్యాయపు పనులు మనం చేస్తే, ఇంత అక్రమైన పనులు చేస్తే, దేవుని నమ్ముకున్నామని చెప్పుచు, దేవుని ప్రార్థన చేస్తున్నామని చెప్పుచు, ఇటువంటి యొక్క అన్యాయపు జీవితం మన దగ్గర ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడండి. అదే 38వ వచనంలో మనం చదివితే 38, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసినట్లయితే అతని యందు నా ఆత్మకు సంతోషమే ఉండదు. హల్లెలూయా. ఏ దానిలో వెనుక తీసినాడు? దుర్మార్గతతో వెనుక తీసినాడు, పాపములో వెనుక తీసినాడు, అసూయలో వెనుక తీసినాడు, కక్షలతో వెనక తీసినాడు, పగలతో అతడు వెనక తీసినాడు, పాపముతో అతడు వెనక తీసినాడే కానీ, గమనించండి ప్రియమైన వారలారా, నీతితో కాదండి. దేవుడు నీతి న్యాయములతో ఉండమంటున్నాడు, దేవుడు నిజాయితీతో ఉండమంటున్నాడు, దేవుడు పరిశుద్ధతతో ఉండమంటున్నాడు. పరిశుద్ధతను పక్కన పెట్టి, న్యాయాన్ని పక్కన పెట్టి, నీతిని పక్కన పెట్టి, యథార్థతను పక్కన పెట్టి దుష్టత్వాన్ని ముందుకు తెచ్చి పెట్టేవారికి దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడండి. ఇటువంటి యొక్క స్వభావములు నీ దగ్గర ఉండకూడదని ప్రభు మనందరితో హెచ్చరిస్తున్నారు. దాని వలన వచ్చేటువంటి యొక్క బాధలు, దాని వలన వచ్చేటువంటి కష్టాలు, దాని వలన వచ్చేటువంటి యొక్క శ్రమలు నువ్వు భరించలేమంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, మానవుడికి ఇవన్నీ సహజమే అని ఎలా అనుకుంటావు? ఇవన్నీ నీ యొక్క తప్పు మూలంగా, నీ పాప మూలంగా, నీ అన్యాయపు స్వభావం మూలంగా, నీ అక్షరమైన స్వభావం మూలంగా
ఇవి వచ్చుచున్నాయని ఎందుకు ఎరగావు? ఎందుకు గ్రహించావు? ఎందుకు ఇలా పాపంలోనే ఉంటావు? ఇంకా ఎందుకు పాత జీవితంలోనే ఉంటావు? ఎందుకు పాత యొక్క స్వభావం తీసేయకోకుండా అలాగనే దాన్ని పెంచుతావు? గమనించండి. ఇందుకొరకే ప్రభు ఈ పాత సంవత్సరంలో చెప్తున్నాడు, ఇదిగో పాతవి గతించాలి నీలో, కొత్తవి వెలగాలి నీలో అంటున్నాడు. అటువంటి నిరీక్షణ నాలో నీలో ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడండి. అందుకనే 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు. 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. 2 పేతురు తన మహిమను బట్టి తన గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానికి ఊర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దేవుడు దయచేసినందున దేవుని గుర్చినట్లు మన ప్రభు అయిన యేసును గుర్చినట్లు ఆయన అనుభవ జ్ఞానము మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి నీకు నాకు ఉండాలని ఆయన చెప్తున్నా. కృప అంటే ఏంది చెప్పండి? కృప అంటే ఏంది? కృప అంటే పాపము లేనిది. కృప అంటే ఏంటిది? రోగము లేనిది. కృప అంటే ఏంటిది? కష్టము లేనిది. కృప అంటే ఏంది? శాంతి కలిగినది. కృప అంటే ఏంది? సమాధానం కలిగినది. కృప అంటే ఏంది? ఏ యొక్క ఆటంకములను ఆ న్యాయము అవన్నీ లేనిది. ఆ కృప కలిగి నీవు నేను జీవించాలని దేవుడు నిన్ను నన్ను ఆ పిలుపుతో పిలిచినాడు. ఏ పిలుపుతో పిలిచాలి? ఆయన భక్తి చేస్తురా, రాజకీయం చేస్తురా, వానికి ఈయనకి గొడవ పెడుతురా, వానికి ఈయనకి పుల్లలు పెడుతురా అని పిలిచలేదండి. ఆయన నీ జీవితమును సరి చేసుకోమని పిలిచినాడు. నీ జీవితము చక్కపరచమంటున్నాడు. సకల జనులను చక్కపరచమంటున్నాడు. సకల జనులు నీతి మార్గంలో నడిపించమంటున్నాడు. సకల జనులను పరిశుద్ధమైన మార్గంలో నడిపించమంటున్నాడే కానీ పాప మార్గంలో ఉండనివ్వవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, సకల జనులు పాపములో ఏ రీతిగా నడిపిస్తున్నామో, ఇదిగో అన్యాయంలో ఏ రీతిగా నడిపిస్తున్నామో, అనేక మందికి కుళ్ళు కపటముతో ఏ రీతిగా నేర్పిస్తున్నామో వాటిని విసర్జించి, ఇదిగో దైవజనుడైనటువంటి వాడు, దేవుడు నమ్మినటువంటి యొక్క వాడు తన యొక్క ప్రవర్తనను మాని తన ప్రవర్తన సరి చేసుకొని దేవుని నీతిని, దేవుని భక్తిని, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క సకలమైనటువంటి యొక్క మంచితనమును నేర్పేయమని ప్రతి విశ్వాసికి, ప్రతి యొక్క దైవజనునికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి బాబు. నాకేనా హల్లెలూయా? మీరంతా ఏం చేస్తున్నారు? హల్లెలూయా. అలాగే చెప్పాలి. 9వ వచనం చదువు. 9వ వచనం అదే అధ్యాయం. ఇవి ఎవనికి తెలియకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. గమనించండి ప్రియమైన వారులారా, దేవుని యొక్క ప్రణాళిక తెలియదు, దేవుని ఆలోచన తెలియదు, దేవుని పరిశుద్ధత తెలియదు, దేవుని నిజ స్వరూపము తెలియదు, దేవుని యొక్క ఆశీర్వాదం తెలియదు. తన సొంత ఆలోచన, తన సొంత చిత్తం, తన సొంత నడవడిక, తన సొంత శక్తితో బతుకుతా, తన సొంత శక్తితో జీవిస్తా. గుడ్డితనం, దేవుడు లేనిది. నీవు ఎంత ప్రయాసపడినా వ్యర్థం. జరిగేది ఆగిపోతుంది, వచ్చేది ఆగిపోతుంది, ఆశీర్వాదం రావు. గమనించండి, నువ్వు అనుకుంటావు ఇది నాకు ఆశీర్వాదం జరుగుతుందని, రాదు. ఎందుకో తెలుసా? నీవు దేవుని తెలుసుకోలేదు. ఈ లోకానుసరమైన జీవితం తెలుసుకుంటున్నావు, లోకానుసరమైన కార్యాలు తెలుసుకుంటున్నావు. ఎట్లా బతకాలా, ఎట్లా మోసం చేయాలా, ఎట్లా ఊరికి రావాలి అనేది తెలుసుకుంటున్నావు. నీతి నిజాయితీని విడిచిపెట్టి
అన్యాయం అక్రమంతో ఏ రీతిగా నాకు వస్తుంది అని చెప్పి ఎంపలాడుతున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనం చలమని అవుతామా 8వ వచనంలోనికి పోదాం. 8వ వచనంలోనికి ఇవి మీకు కలిగిన ఎడల విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి అనుభవ జ్ఞాన విషయములో మిమ్మలను సోమరులైనను నిష్ప్రయోజులైనను కాకుండా చేయును. గమనించండి ప్రియమైన వారులారా, ప్రార్థనకు సోమరివిను, దేవుని వాక్యం చెప్పేదానికి సోమరివి, నానా విధమైన దేవుని సువార్త చేయడానికి సోమరివి. కానీ నేను దేవుని బిడ్డను అని చెప్తున్నా, దేవుని ప్రార్థన పరులు అని చెప్తున్నావు. నీతిని ప్రచురం చేయమంటే అన్యాయాన్ని ప్రచురం చేస్తున్నావు. దేవుడు శాంతిని ప్రచురం చేయమంటే అక్రమాన్ని ప్రచురం చేస్తున్నావు. ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి? గుడ్డితనం కదా? ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? అన్యాయం నీలో నాలో లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు నమ్మిన బిడ్డను అన్యాయం తీసేయమని చెప్తున్నాడు, అక్రాన్ని తీసేయమంటున్నాడు, మోసాన్ని తీసేయమంటున్నాడు. కానీ అవన్నీ పెట్టుకొని నువ్వు దేవుని యొక్క బిడ్డను, దేవుని యొక్క ప్రార్థన పరుణ్ణి, దేవుని సకల జనులకు నేను సంఘాన్ని నడుపుతున్నానని మనం చెప్తే ఎంత దౌర్భాగ్యస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి లేదయ్యా బాబు. హల్లెలూయా, హల్లెలూయా. అర్షదానికే కాలేదు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, అదే 9వ వచనం మనం చూద్దాం. 9వ వచనం ఏమా 9వ వచనం చదివినావా? అప్పుడే చదివినావా? అప్పుడు సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, ఈ చివరి దినాల్లో, ఈ పాత సంవత్సరంలో మన కొత్త సంవత్సరానికి పోవడానికి ఎన్నాళ్ళు సమయం ఉంది చెప్పండి? ఎన్నాళ్ళు సమయం ఉంది? 10 రోజులు ఉంది అంతే. ఈ 10 రోజుల్లో మనం ఎలా పోవాలంటున్నాడు? ఇదిగో కొత్త సంవత్సరం ఏ రీతిగా కొత్తదిగా వస్తూ ఉందో అది ఎప్పుడు పాతగిలుతుందా? అది చెప్పండి. హల్లెలూయా. కొత్త సంవత్సరం మళ్ళా పాత సంవత్సరానికి పోతుందా? చెప్పండి తల్లి, పోతుందాయా? పోదు. అది ముందుకు పోతుంది. కానీ మనం ఈ శ్వాసంలో కొత్తదిగా పోతా ఉన్నామా? సంవత్సరాలు కొత్తగా అవుతున్నాయి. జనాలు అనేక మంది పుట్టి ముందుకు పోతా ఉండరు. కానీ ఈ శ్వాస జీవితంలో మనం ఎందుకు ముందుకు పోకుండా పోతున్నాం? ఇంకా పాతదిగానే ఎందుకున్నాం? కొత్త సంవత్సరం ఎట్లా వస్తుందో మన జీవితం కొత్తగా మారడానికే నిన్ను నన్ను పిలిచిన. అందుకని ప్రభా, కొత్త సంవత్సరం వస్తుంది, పాత ఏమైనా ఉంటే వాటినన్నిటిని తీసి పారేస్తా ప్రభువా. ఏముండాలా? కొత్త ఏమైనా పాత ఏమైనా నా ఇంట్లో ఉంటే వాటిని తీసి పారేస్తా ప్రభా. మంచిదాన్ని కొత్తగా చేసి పెడతా ప్రభా. ఇంట్లో ఆ స్వభావం ఉండాలి మనకు. ఏ స్వభావం ఉండాలి? గమనించండి. మా ఇంట్లో సంవత్సరానికి వచ్చేలా ఒక్కసారి చాలా ఇంట్రెస్ట్ మా అమ్మకు. సామాన్లు ఎక్కడెక్కడ ఉంటే నేను కిందికి దించుతుంది, అన్నిటినీ కడుగుతుంది. పనికి మాలినటువంటి దాంట్లను తీసి బయటికి ఎచ్చాలి, మంచి దాంట్లను ఆడెత్తి పెడుతుంది. మళ్ళా సంవత్సరానికి అది పాతకిళ్ళింది అనుకో, దాన్ని తీసి పారేస్తుంది. కారణం సంవత్సరం ఆ సామాన్లను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటుంది ఆమె. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది? హల్లెలూయా. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది చెప్పండి తల్లి? పాతవి ఏమైనా ఉన్నాయేమో, కలంకం ఏమైనా ఉందేమో, కలమషం ఏమైనా ఉందేమో, దుమ్ము ఏమైనా ఉందేమో, ధూళి ఏమైనా ఉందేమో, దాన్ని ఇదలగొట్టి కొత్త సంవత్సరంలో కొత్తదిగా చేస్తామని. హల్లెలూయా. మంచిదే కదా? మంచిదే కదా అలా చేసేది? చెప్పండి. అందరికీ ఏమనుకుంటాం? ఈమెకు సామాన్లు అన్నీ ఉన్నాయో అని ఈమె అన్ని బయటకు వేసి అందరికీ చూపించుకుంటుంది బా అని ఎవరంటారు? హల్లెలూయా. తల్లి ఎన్నకల్లి ఎన్నుపోటు పొడిచామంది తల్లి. ఏసయ్యా దేవుడా, ఏసయ్యా తల్లి అంటారంట. ఆడే చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి.
గమనించండి. అవసరమా ఇన్ని గడిగేదానికి? సంవత్సరం మీకు అడుగుతా ఉంటుంది, చూపియాలా మాకందరికీ అని తల్లి అంటాడు. వేరే వాళ్ళు అన్నారా? ఆ స్వభావము మనకొద్దు అంటున్నాడు దేవుడు. ఏ స్వభావము? ఆ వెనక నుండి ఇన్ని నీకొద్దా ఉన్నాయి, ఎటలో తెచ్చినారు పెట్టినారు, కానీ దానిని ఏం చేసే వాళ్ళంగా ఉండాలి? పరిశుద్ధపరిచే వాళ్ళంగా ఉండాలి. పుడుతున్నటువంటి ఒక జనాలు పాపంతో ఎందుకు పుట్టాలా అని అనొచ్చా అనకూడదు. మరి దీని ఎందుకంటావు? దాని అన్నప్పుడు పాపంతో పుడుతూనే ఉన్నారు. దినం ఎంతమంది పుడుతున్నారు? లక్షల కొద్ది పుడతా ఉన్నారు ఈ ప్రపంచంలో, కోట్ల కొద్ది పుడతా ఉన్నారు పాపంతో. కానీ ఆయన ఏమంటున్నా? పాపంతో పుట్టేవాడిని పుట్టకుండా చేస్తున్నాడా దేవుడు? పుట్టిస్తున్నాడు. ఎందుకో? వాడిని సరి చేసుకునేదానికి నా వాక్యం పంపుతా. ఎవరిని సరి చేసుకునేదానికి? ఆ మనిషిని, ఆ పాపంతో పుట్టిన వాడిని సరి చేసుకునేదానికి నా వాక్యం పంపుతా వాని దగ్గరికి. సరైనడా వాడు పరిశుద్ధపడతాడు, కడుక్కున్నాడా వాడు పరిశుద్ధపడతాడు, కడుక్కోకపోతే వాడు ఏం చేస్తా? నేను నరకంలో వేసేస్తా, అగ్నిగుండంలో వేసేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మంచిదా కాదా తల్లి? చెప్పండి, మంచిదా కాదా? పుట్టాలో వద్దని దేవుడు చెప్పలే, నువ్వు సామాన్లు తెచ్చుకోవద్దని దేవుడు చెప్పలే. కానీ దానిని ఏం చేయాలి? చెడిపోయిందా బాగుందా చూసుకోమంటున్నాడు. అలాగనే మన జీవితం చెడిపోయిందా? ఈ సంవత్సరం అంతా చెడిపోయిందా? పరిశుద్ధంగా మారిందా? నూతనంగా మారిందా? చూసుకోమంటున్నాడు. అది చూసుకోకుండా ఉంటే ఎట్లా చెప్పండి? చూసుకోకుంటే అది ఏమైపోతుంది? పాడైపోయి చెదులు బట్టి నాశనం అయిపోయి దాంట్లో పురుగులు పరుగులు నానా యొక్క పాములు వచ్చాయి. తర్వాత తల్లిగారు ఎలకలన్నీ ఇంట్లోకి వచ్చినాయని దాని అందరినీ ఎలకల మంది వేసి ఏంటికి పారగొట్టింది? ఉండొచ్చు కదా అవి కూడా. ఏంటికి పారగొట్టింది తల్లి? ఎందుకు పారగొట్టింది? అందుకనే పాడు చేసేటి ఏవైనా నీ ఇంట్లో ఉంటే, నాశనం చేసేటి నీ ఇంట్లో ఉంటే, అక్రమంగా నీ ఇంట్లో నిన్ను పాడు వేస్తూ దోంచుకుంటా ఉంటే వాటిని బయటికి పంపమంటే ఈ పాత సంవత్సరంలో అన్ని ఎలకలు బయటికి పంపించింది. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఎందుకొరకు పంపించింది? చెప్పండి, ఎందుకొరకు పంపించండి? రాకుండా చూసుకునడానికే. ఏం పెట్టినామో అక్కడ? దానికి అన్ని సదుపాయాలు పెట్టినాం. మనం కూడా ఆ పాత స్వభావం మళ్ళీ రాకుండా ఉండడానికే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ పాత సంవత్సరంలో. అంతేనా తల్లిగారు? చెప్పండి. ఆ స్వభావంలో మనం వెళ్ళడానికి నీవు నేను సిద్ధపడమంటున్నాడు. ఏ స్వభావంలో? కీర్తన 80వ అధ్యాయము 13వ వచనం చదువు ముగిస్తా. కీర్తన 80వ అధ్యాయము 13వ వచనం. 80:13. అడవి పంది అది పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. గమనించండి ప్రియమైన వారలారా, పెకలించేది ఒకటి, తినేది ఒకటి. కారణం చెప్పండి, దీనికి కారణం ఏమిటి? అది పెగలించడం ఏంది, ఇది తినేది ఏంది చెప్పండి. గనుక ఈ భూమి మీద లోకంలో ఉన్నటువంటి యొక్క సకల జనులు ఇంతే. ఏదాని ఎవరు పెగలిస్తూ ఉంటారు? సాతానుగాడు దుర్బుద్ధులు పుట్టిస్తూ ఉంటాడు. కానీ దానిని తినేది ఎవరు? ఈ పాపం చేస్తున్నటువంటి యొక్క మనుషులు. ఆ పాపాన్ని ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు తింటూ ఉన్నారన్నమాట. అది పెగలిస్తూ ఉంది, అది చూపిస్తూ ఉంది. ఆ అడవి పంది ఇట్లబో అట్లబో, ఇట్లా చేర్చే బాగుంటుంది, అట్లా చేర్చే బాగుంటుంది, ఇట్లా చేర్చే లాభం వచ్చాది, ఇట్లా చేర్చే లాభం వచ్చాదని చెప్పి పెగిలిస్తూ ఉంటే ఈ యొక్క ఉన్నటువంటి యొక్క ఇవన్నీ ఏం చేస్తుంటాయి? దాన్ని తినడానికి మొదలు పెడుతున్నాయి అన్నమాట. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఏది తింటాయి చెప్పండి? మంచిదాన్ని తింటాయా? తినలే. పెగిలించిన దానే తింటాయి కానీ మంచిదాన్ని తినకోకుండా పోతూ ఉన్నాయి.
ఇటువంటి ఒక స్థితి ఈ చివరి దినాల్లో నీకు నాకు ఉండకుండా ఉండాలని ప్రభు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నది గనుక వాటికి దూరముగా ఉండుము. భక్తి అంటే ఏంటండి? అన్యాయాన్ని నడిపించేది కాదు, అక్రమాన్ని నడిపించేది కాదు, మోసాన్ని నడిపించేది కాదు, ఇతరులకు అది హాని కలిగించేది రీతిగా మన భక్తి ఉండకూడదంటాడు, మన యొక్క స్వభావం ఉండకూడదంటాడు, మన శాస్త్రం ఉండకూడదంటాడు, మన క్రియలు ఉండకూడదంటాడు. వాటిని మనం పెంచి ఇదిగో నాది భక్తి, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నా కార్యములు దేవుడు వింటున్నాడు అని చెప్పడం ఎంత బుద్ధి తక్కువ, ఎంత అవివేకము. వాటిని విసర్జించమంటున్నాడు దేవుడు. వాటిని పెట్టుకొని మనం ఎంత చేసినా ఏ ప్రయోజనం ఉంటుందండి? చెప్పండి, ఏ ప్రయోజనం ఉంటుంది? అదే 11వ వచనంలో మనం చూసినప్పుడు 11వ వచనము, అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనుచున్నాడు, పాపము చేయుచున్నాడు అని ఎవరు ఎరగాలంట? ఎవరు ఎరగాలంట? మనం ఎరగాలంట. గమనించండి, ఏదో మరి చెప్పుకొని పోతా ఉంటాడు, చెప్పుకొని పోని అని అనుకుంటే ఒకరోజు నీ జీవితం నాశనం అయిపోతుంది, పాడైపోతుంది. ఆ వాక్యం నాకే, నేను సరి చేసుకునేదానికి వాక్యం వచ్చింది, నేను శుద్ధి చేసుకునేదానికి ఆ వాక్యం వచ్చింది, నా జీవితాన్ని మార్చుకునేదానికే ఈ వాక్యం వచ్చిందని నీవు తెలుసుకొని జీవించాలని నీకు హెచ్చరిక. దయచేసి ఆ హెచ్చరిక ఉంటే మనందరం మోకరిస్తాం. ప్రభా, నా జీవిత యాత్రలో సరైనటువంటి ఒక జీవితానికి నేను తీసుకొని వస్తా, సరైనటువంటి ఒక మార్గానికి నేను తీసుకొని వస్తా, సరైనటువంటి ఒక పద్ధతికి నేను తీసుకొని వస్తా, సరైనటువంటి ఒక కృపకు నేను తీసుకొని వస్తా, సరైనటువంటి ఒక తగ్గింపుకు నేను తీసుకొని వస్తానని నీ చేత నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరము దేవునికి అడుగుదాం. ప్రభా, నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, కలతా చెందుచున్న హృదయమును కదలాక కాపాడును, కలతా చెందుచున్న హృదయమును కదలాక కాపాడును, కలతా చెందుచున్న హృదయము స్తోత్రం 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 దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మన జీవితమును పరిశుద్ధపరిచి ఆయన ఎదుట ఒక నూతనమైనటువంటి బిడ్డగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి నిశ్చయత మనందరికీ దేవుడు దయచేయనట్లుగా దేవుని స్తోత్రం చేస్తాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఇంతవరకు ప్రభా ఈ పాత సంవత్సరములో సజీవ లెక్కలో ఎన్నో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నుండి మమ్మల్ని లేపి
ఇదిగో నాయన నీ ఎదుట ప్రభా కొత్త సంవత్సరంలో ఇంకా 10 రోజులు ఉంది తండ్రి. అంతలోపల ఎంతమంది ఊడిపోతామో ఎంతమందిని నిలుస్తామో తెలియదు ప్రభా. గనక ప్రభా నీ కృపయే మమ్మల్ని నిలబెడుతుంది, నీ పరిశుద్ధతే మమ్మల్ని నిలబెడుతుంది, నీ ఆలోచనలే మమ్మల్ని నిలబెడుతుంది నాయన, నీ చిత్తమే మమ్మల్ని నిలబెడుతుందని ప్రభా మేము గుర్తెరిగి వాటి యందు ప్రభా ఈ లోకంలో పాత జీవితంలో పాత పాపమును మేము విడిచి నూతనమైనటువంటి యొక్క కొత్త జీవితంలో కొత్త స్వభావములను మేము ఒక్కొక్కరు పొందుకొనడానికి సరిపడే శక్తి బలమును మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించమని నా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ఎదుట ప్రభా మమ్మల్ని ఉంచుతున్నాం. మీరే భారం వచ్చి నడిపించమని యేసయ్యా మీ దయగలిగిన హస్తానికి వచ్చిన బిడ్డలందరినీ అప్పగిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.